నమస్తే, నా పేరు నాగశ్రీ. నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా నా సబ్స్క్రైబర్లందరికీ కూడా దసరా పండుగ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. మీరందరికీ కూడా అమ్మదయ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మదయ ఉంటే అన్నీ మనకు ఉన్నట్లే. దసరాలు అన్ని రోజులు కూడా, అంటే 9 రోజులు కూడా ఆలయాలు కావచ్చు, కొంతమంది ఇంట్లో చేస్తూ ఉంటారు. అమ్మవారిని చక్కగా నిలబెట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారిని పూజించడం అనేది జరుగుతుంది. ఈ రోజు నా ఫ్రెండ్ ఇంటికి రావడం జరిగిందండి. వాళ్ళు చక్కగా దసరాలు 9 రోజులు కూడా అత్యంత వైభవపేతంగా చేస్తారు. చూస్తున్నారు కదా, అమ్మవారు చక్కగా ఆశీనురాలై ఎంత చక్కగా ఉన్నారో. ఇదంతా కూడా, అంటే ఈ పూజా విధానం కావచ్చు, వీళ్ళు ఒక రకంగా పండుగలాగా చేస్తారండి. ఉత్సవాలు, ఇప్పుడు మన బ్రహ్మోత్సవాలు ఎంత కళ్ళకి ఆనందంగా అనిపిస్తాయి, అలాగే ఈ 9 రోజులు కూడా నా ఫ్రెండ్ అలా చేయడం అనేది జరుగుతుంది. సో నేను ఏంటంటే 9 రోజులు అనేది మీకు ఇవ్వడం కష్టం కాబట్టి ఇవాళ దుర్గాష్టమి కదా, అందుకోసం అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. ఈ వీడియోలో మీకు అంతా కూడా, అంటే అమ్మవారు అలంకరణ, అలాగే ఇక్కడ జరిగిన సంబరాలు, అంటే కోలాటం అన్నీ కూడా చేశారు. సో అన్నీ కూడా నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో అందజేస్తాను. మరి అన్ని వీడియో లాగానే ఈ వీడియోను కూడా చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఎటువంటి వీడియో పెట్టినా కూడా మీకు చక్కగా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఆశ్వీజ మాసం శుక్లపక్షంలో మొదటి 9 రోజులను దసరా లేక దేవి నవరాత్రులు అని అంటాం. ఈ 9 రోజుల్లో చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగగా మనం చేసుకుంటాం. విద్యార్థులైతే పుస్తక పూజ, శ్రామికులు పనిముట్ల పూజ, క్షత్రియులు ఆయుధ పూజ చేసి అమ్మవారి కృపకు పాత్రులవుతారు. అమ్మవారు మహిషాసుర మర్దినిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్ఫూర్తితో పూర్వకాలంలో రాజులు ఈ శుభముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకునేవారని పురాణాల్లో చెప్పబడింది. దుర్గాదేవి లోహుడు అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని, అందువల్ల లోహ పరికరాలను పూజించే ఆనవాయితీ వచ్చింది అని చెప్తారు. ఇక దుర్గా అంటే దుర్గమమైనది దుర్గ, దుర్గతులను తొలగించేది దుర్గ. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గా అయింది. దుర్గలోని దుర్ అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్ర్యం మొదలైనవి. గా అంటే నశింపచేసేది అని దైవజ్ఞులు మనకి చెప్తూ ఉంటారు. ఈమె ఆరాధన వల్ల దుష్టశక్తులు, భూత ప్రేత పిశాచ రాక్షసుల బాధలు దరి చేరవు, చేరలేవు కూడా. అందువలనే మొదటి 3 రోజులు కూడా దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి 3 రోజులు లక్ష్మీ రూపాన్ని ఆరాధించి సిరి సంపదలను, చివరి 3 రోజులు సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని, ఇలా ఆ క్రమంలో ఈ నవరాత్రులలో ఆ తల్లిని ఆరాధించి తగు ఫలితాలు పొందవచ్చని పండితులు చెప్తుంటారు. ఇక దుర్గా సహస్రనామ పారాయణం, దుమ్ అనే బీజాక్షరంతో కలిపి దుర్గాదేవిని కూడా పూజించాలి. ఒకవేళ ఈ దుర్గాష్టమి మంగళవారంతో కలిసి వచ్చిందనుకోండి, మరింత శ్రేష్టమని చెప్తారు. ఇక మహర్నవమి, మానవ కోటిని పునీతుల్ని చేయటానికి భగీరథుడు గంగను భువి నుండి దివికి తెచ్చింది ఈ రోజే. ఇక ఈ నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనదిగా ఈ నవమి తిథిని గూర్చి చెప్పుటలో ఆంతర్యం ఏంటంటే, ఈ 9వ రోజు మంత్రసిద్ధి కలుగుతుంది. కావున సిద్ధిదా అని నవమికి పేరు. దేవి ఉపాసకులు అంతవరకు వారు చేసిన జప సంఖ్య ఆధారంగా హోమాలు చేస్తూ ఉంటారు. అలా వ్రత సమాప్తి గావించిన వారికి సర్వసిద్ధుల సర్వాభీష్ట సంసిద్ధి కలుగుతుంది. ఇక క్షత్రియులు, కార్మికులు, వాహన యజమానులు, ఇతర కుల వృత్తుల వారు అందరూ కూడా ఆయుధ పూజను చేస్తారు. ఇక విజయదశమి, దేవదానవులు పాల సముద్రాన్ని మథించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్త దినమే ఈ విజయదశమి రోజని తెలియచేయబడింది. శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వీజ దశమికి విజయ అనే సంకేతం ఉంది. అందుకనే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది. ఏ పనినైనా తిథి, వారము, తారాబలము, గ్రహబలము, ముహూర్తం ఇటువంటివి విచారించకుండా విజయదశమి నాడు చేపడితే
ఆ కార్యము విజయం తథ్యమని చెప్పచ్చు. ఆశ్వీజ శుక్ల దశమి నాటి నక్షత్రోదయ వేళనే విజయం అని మనకి చెప్పడం జరుగుతుంది. ఈ పవిత్రమైన సమయం సకల వాంఛితార్థ సాధకమైందని పెద్దలు చెప్తుంటారు. ఇక శమీ పూజ చేసుకునే ఈ రోజు మరింత ముఖ్యమైనది. అంటే విజయదశమి రోజున మనం శమీ పూజ చేస్తాం. శమీ వృక్షం అంటే ఏంటి? జమ్మి చెట్టు. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు వారి వారి ఆయుధాలను వస్త్రాలను శమీ వృక్షంపై దాచి ఉంచారు. అజ్ఞాతవాసం పూర్తవ్వగానే ఆ వృక్ష రూపాన్ని పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధాలను వస్త్రాలను పొంది శమీ వృక్ష రూపానున్న అపరాజితాదేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధించారు. శ్రీరాముడు కూడా ఈ విజయదశమి రోజునే అపరాజితాదేవిని పూజించి రావణుణ్ణి సంహరించి విజయం పొందాడు. ఇలా అందరూ కూడా నవరాత్రులు జరుపుకుని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని తరువాత శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు వద్ద గల అపరాజితాదేవిని పూజించి నమస్కరించుకుంటే మనకి ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. శని దోష నివారణ కూడా జరుగుతుందని చెప్తారు. ఇలా నవరాత్రులు నిష్ఠతో చేసుకుంటూ విజయదశమి రోజు కూడా ఈ విధంగా పండుగ చేసుకుంటే అమ్మవారి కృపతో పాటు మనకి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆననమన్మార్గం గజాననమహర్నిశం. అమ్మా
भवानी माँ ओम जय जगदीश्वरी माँ शिवधनात्री विठला सर्वा प्राणपते अम्ब सर्वा प्राणपते आश्रित कल्पक सीता आश्रित कल्प ओंकार रूपिणी वो महाकाली जगज्जननी अम्बकाली जगज्जननी मंगलहारति अम्बुको मंगलहारति अम्बुको मंगल जय गौरी ओम जय जगदीश्वरी माँ नारायणी नारायणी ओम लक्ष्मी नारायणी नारायणी लक्ष्मी नारायणी नारायणी ओम दुर्गा भवानी माँ काली भवानी माँ ललित भवानी భావిలో ఎల్లమ్మ దుర్గమ్మ భావిలో ఎల్లమ్మ దుర్గమ్మ విజయవాడలో వెలసితివమ్మ కనక దుర్గవై మాయమ్మ కనక దుర్గవై మాయమ్మ ఊగిందదిగో దుర్గమ్మ తల్లి ఉయ్యాలలో పసి పాపల ఉయ్యాలలో నా పాపల ఉయ్యాలలో పసి పాపల ఉయ్యాలలో పసి పాపల. నమస్తే. మీరు ఇప్పుడు చేసినంత కూడా కోలాటం చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎక్కడ ఉంటారు? నేను ఉండేది కూకట్పల్లి హౌసింగ్ బోర్డు. కూకట్పల్లి హౌసింగ్ ఉంటారు. అంటే మీరు అన్ని కార్యక్రమాలకి అటెండ్ అవుతారండి? దేవుడి కార్యక్రమాలు ఎక్కడ ఉన్నా సరే మేము ముందుంటాం. అంటే ఎంతకాలం అయిందండి మీరు? నేను ఇప్పుడు స్టార్ట్ చేసి 23 years అవుతుంది. 23 సంవత్సరాలుగా అంటే చాలా. అయితే ఇంకా అమ్మవారి గురించి ఏమైనా మీరు సబ్స్క్రైబర్లు చెప్పాలనుకుంటే, అంటే దసరాలకు సంబంధించి మీరు ఇప్పుడు సెలవు అనే పాట చాలా హృద్యంగా పాడారు. ఎలా అనిపించిందంటే అమ్మవారిని మీరు అలా చెప్తూ ఉంటే నాకు కూడా, అంటే అసలు అక్కడ పాల్గొనడాన్ని బట్టి చూస్తే నాకు రోమాంచితం అయిపోయింది. ఒక నిమిషం అమ్మవారి సమక్షంలో మనం ఉండి అలా పాడుతున్నట్టుగా అనిపించింది. అంటే అంత హృద్యంగా పాడారు. ఎందుకు ఆ పాట? అంటే మీరు ఇంత కోలాటం అది చేశారు కదా, ఆఖరి చివరిలో ఆ పాట ఎందుకు పాడారు? అమ్మవారికి సెలవు పాట అన్నది సాంప్రదాయము. మాది అమలాపురం మాది. ఎందుకంటే తాతలు మా అమ్మమ్మ గారు వాళ్ళందరూ కూడా చిన్నప్పుడు చెప్పేవారు. ఆవిడ అనుకుంటాం కానీ మనకి ఈరోజు పడుకుంది ఆవిడ, మళ్ళీ పొద్దున్న మనకి గుడి ఓపెన్ చేస్తాము, మళ్ళీ లెగుస్తుంది, అభిషేకం చేస్తామని కాదు. అమ్మవారు పడుకుంటే ఈ భూమి ఉండదు కాబట్టి మనకే అది నిద్ర అన్నది. కాబట్టి ఈ రోజుకి ఇప్పుడు మేమెంత వీళ్ళు ఎంత కోలాటం చేసి అలసిపోయారో ఆవిడ కూడా పొద్దున్న 3:30కి మా రమాక గారు లేపి అలంకరణ చేసింది, పూలు పెట్టింది, బొట్లు పెట్టింది. ఆవిడ కూడా బాగా ఎంతసేపు కూర్చుని ఆవిడ కూడా అలసిపోయింది. కాబట్టి అమ్మాయి వాటికి సెలవు తీసుకో, మళ్ళీ రేపు అని చెప్పి దాంట్లో అర్థం ఉంది. ఎన్నో మందికి నేను ఇప్పటికి 103 బ్యాచ్లు, మొన్ననే 2 బ్యాచ్లతోటి 103 బ్యాచెస్ నాకు నా చేతిలో ఉన్నాయి కోలాటంవి. ఒక్కొక్క బ్యాచ్లో కనీసం 16 నుంచి 20 మంది దాకా నా దగ్గర ఉంటారు. మేము క్లాస్ నేర్పడానికి అందరిలాగా 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు తీసుకోము. ఒక వారం రోజుల్లో మేము క్లాస్ నేర్పిస్తాం ఎక్కడికైనా సరే. ఇప్పుడు చెప్పేది ఏంటంటే జనాలకు తెలియాలి కూడా, మేము ఎక్కడ జనాలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి, నేను మేడం కానీ ఇద్దరం కానీ వెళ్ళి నేర్పిస్తాం. ఇంకొక విషయం, మీరు కోలాటాలు ఇద్దరు చూశారు, క్యాసెట్లు పెట్టేసి వాళ్ళు కోలాటాలు చేస్తూ ఉంటారు. ఒకవేళ పవర్ పోయిందనుకో వాళ్ళ కోలాటం ఆగిపోతుంది. శర్మకి కరెంటుతో సంబంధం లేదు, ఏమీ లేదు. నేను ఓనుగా పాడతా, నాకు ఓపిక ఉన్నంతసేపు నేను పాడుతూనే ఉంటా. అట్లాగా కార్యక్రమం అది. అదమ్మా సంతోషం. నేను డిస్క్రిప్షన్ లో గురువు గారికి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎవరికైనా అంటే పూజా కార్యక్రమాలు ఉన్నాయి, ఇలా కోలాటం లాంటివి కావాలన్నా లేదా క్లాసెస్ కావాలన్నా కూడా మీరు చక్కగా ఆ నెంబర్కి కాల్ చేస్తే ఆయన మీకు స్పందించి అన్ని వివరాలు చెప్తారు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్పండి. సంతోషం మేడం, మాకు కూడా సంతోషము. దేవి నవరాత్రుల్లో అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు అష్టమి. ఆ రోజు ఆవిడ దుర్గా అవతారం ఎత్తుతారు. ఈ రోజు అంటే మిగతా రోజులు కూడా ప్రాముఖ్యత ఉంది, కానీ అష్టమి అనేటప్పటికీ చాలామంది కూడా ఆడవాళ్ళు ఆ రోజు మనకి మంచి సాంప్రదాయంగా చేసుకుంటారు. ఇంకోటి ఆయుధ పూజలు అవన్నీ కూడా ఈరోజు కార్యక్రమం చేసుకుంటూ ఉంటారు. మేము ఇక్కడికి హఫీజ్పేట ఈ ఇంటికి రావడము ఇది 8వ సంవత్సరం మాది. ఇదివరకు వచ్చి చిన్న చిన్న పిల్లలు అంటే 8 మంది అష్ట సంఖ్యతోటి ఆవిడ పిలిపించుకునేవారు. చక్కగా వాళ్ళకి
సొంత వాళ్ళ ఇంట్లో తల్లులు కూడా వాళ్ళకి అలా చేస్తారో తెలియదు కానీ ఆవిడ చక్కగా నోట్లో కూడా పెట్టి అన్నము మూతి కూడా తుడిచిన రోజులు ఆవిడ ఉంది. ఆవిడ అంటే పేరు చెప్పేయచ్చు, తప్పులేదు. రమ అక్క ఆవిడ. తర్వాత కూడా పెద్దవాళ్ళని తీసుకొచ్చాము. ఇలాగ పోయిన సంవత్సరం కరోనా మూలంలో ఉన్న కూడా మమ్మల్ని పిలిచి నాతో పాటలు పాడించుకున్నారు. ఇక్కడికి వస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే సొంత ఇంటికి వెళ్ళినంత ఆనందంగా ఉంటుంది మాకు ఇక్కడికి వచ్చినందుకు. ఈ చుట్టుపక్కల ఎక్కడ బ్రహ్మోత్సవాలు జరిగినా మాకు ఆహ్వానం వస్తుంది, మేము చేస్తాము. అలాగే రేపు 20వ తారీఖు నుంచి 24 వరకు చందానగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవోత్సవ కార్యక్రమాలు 25 సంవత్సరాలు అయిన సందర్భంగా వైభవోత్సవాలు, అలాగే 27 నుంచి 9 రోజులు బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో కూడా మేమే ఉంటాము. లక్ష్మీకాంత భారవ్ అనేటప్పటికీ మన గజేంద్ర మోక్షంలో ఏనుగుని మొసలి పట్టుకుంటుంది. 41 రోజు అప్పుడు దేవుడిని పిలవలేదు. గజేంద్రుడు తన శక్తి పోయిన తర్వాత దేవుడిని పిలిచాడు. అప్పటి వరకు తంటాలు పడుతూనే ఉన్నాడు ఆ మొసలి. 41 రోజు తర్వాత ఏమన్నాడు, నువ్వు పరివారంతో రావద్దు, ఏమీ లేకుండా ఒక్కడివే, నువ్వు లక్ష్మీదేవి కూడా అవసరం లేదు, నువ్వు ఒక్కడివే రావయ్యా, నన్ను రక్షించవయ్యా అని గజేంద్ర మోక్షంలో ఆయన పలికిన మాటలు. మనకు తిరుపతి నుంచి ఒక 16 కిలోమీటర్ల దూరంలోనే ఉంది గజేంద్ర మోక్షం జరిగిన ప్లేస్. మనకి మేము ఒకసారి చూసాం. అందులో ఎట్లా లక్ష్మీకాంత పారో శుభ లక్షణవంతా భారో పక్షివాహన వేరిధనే భారో పావనమూర్తి భారో 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 అంటే రాని దేవుడు. అలా చేశాం స్వామివారి సేవలు. మా జీవితం ఉన్నంతసేపు కూడా స్వామివారి సేవలోనే ఉంటామని అమ్మవారి సమక్షంలో చెప్పుకుంటున్నాం. వీళ్ళంతా ఇక్కడికి వచ్చి ఈ గ్రూప్ ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపించాను కదా, వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి కోలాటం చేస్తారు. ఇలా ఆయన గురువు గారికి సంబంధించి చాలా గ్రూపులు ఉన్నాయి. ఎవరైనా చక్కగా కొత్తగా నేర్చుకోవాలనుకున్నా కూడా మీరు చక్కగా డిస్క్రిప్షన్లో నేను గురువుగారి నెంబర్ వివరాలు అన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆయనకి కాల్ చేసి మీరు ఒకటే కొంతమంది సభ్యులుగా మీరు అయ్యి ఆయన పిలిస్తే బాగుంటుంది క్లాస్ నేర్చుకోవడానికి. అంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ కావచ్చు, కమ్యూనిటీస్ కావచ్చు, లేదంటే కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ ఇటువంటివి ఉంటాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనుకుని ఏమైనా ఒక 10 మంది చక్కగా అనుకుని మీరు గురువుగారికి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి చక్కగా మీకు చెప్తారు. ఎంత బాగుందంటే వాళ్ళు చేస్తున్న కాసేపు కూడా భగవంతుడి సమక్షంలో అంటే అమ్మవారి సమక్షంలో మనం కూర్చున్నట్టే ఉందండి. అంటే ఆధ్యాత్మిక భావన అనేది అంతా కూడా అక్కడ అలుముకుని ఉంది. వాళ్ళు అంత బాగా చేశారు, అంత బాగా పాడారు. చూసారు కదా ఎంత వైభవపేతంగా దుర్గా అమ్మవారికి సంబంధించిన పూజ అంతా జరిగిందో. దుర్గాష్టమి రోజున మనం ఈ విధంగా అమ్మవారిని చూడగలగడం, అలాగే ఆ ఉత్సవాలను అన్నీ కూడా నేను షూట్ చేసి మీకు అందించగలగడం, అది నాకు అమ్మవారి ఇచ్చిన అదృష్టంగానే నేను భావిస్తున్నానండి. అమ్మవారికి నా సబ్స్క్రైబర్లు కావచ్చు, అలాగే నా మిత్రులు కావచ్చు, నా కుటుంబ సభ్యులు, నా ఛానల్ చూస్తున్న వాళ్ళ అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకున్నానండి. మరి అమ్మదై ఉంటే అన్నీ మనకు ఉన్నట్టే, ఆ అమ్మవారే చూసుకుంటుందండి. చక్కగా మనం అమ్మవారిని వేడుకుంటే చాలు. మన ప్రతి కష్టాన్ని ఒక తల్లిలాగా అర్థం చేసుకుని మనకి ఏమి ఇవ్వాలనేది అమ్మే ఇస్తుంది. మరి దసరా పండుగని మీరు మీ కుటుంబ సభ్యులతోటి, అలాగే మీ మిత్రులతోటి అందరితో కూడా ఆనందంగా గడపండి, అలాగే ఆనందంగా సెలబ్రేట్ చేసుకోండి. మరొక్కసారి నా సబ్స్క్రైబర్లు, నా వ్యూవర్స్కి, నా స్నేహితులకి అందరికీ కూడా దసరా పండుగ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ వీడియోను కూడా మీరు లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా చక్కగా నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నా స్నేహితురాలకి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు.